పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పారిశుద్ధ్య లోపాలపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గళమెత్తారు. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా స్థానిక 20వ వార్డులో ఆయన పర్యటించారు. వార్డులో జరుగుతున్న శానిటేషన్ అధ్వానంగా ఉందని, కాలువలు పూడిపోయి మురికినీరు రోడ్లపైకి వస్తోందని, చెత్త కుప్పలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయని గోపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పట్టణ అభివృద్ధిని పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. ఎట్లా పోతాయి అనేది ఎవరికి ఏం పట్టట్లా. మరి ఇళ్లలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచన లేదు. అదే ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని 20వ వార్డులో ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో అసలు డ్రైనేజీ కాలువలు అనేవే లేవు, పూర్తిగా కూడిపోయినాయి. కొన్ని చోట్ల కూడిపోయి రోడ్డు మీదకి వస్తున్నాయి, రోడ్డు మీదకి ప్రవహిస్తున్నాయి. సెప్టాలు లేవు. కాలువలు క్లీన్ చేసి సుమారు 4 నెలల నుంచి 5 నెలలు కావస్తా ఉంది. చెత్త కుప్పలు ఎత్తిన పాపాన కూడా పోలేదు, చెత్త కుప్పలు తీసిన పాపాన పోలేదు. అట్లానే చెట్లు పెరిగి ఉన్నాయి, మెయిన్ రోడ్డు మీదనే చెట్లు పెరిగి ఉన్నాయి, అవి కొట్టే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా కనీసం పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ. గతంలో సచివాలయం సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ కానీ వాలంటీర్లు కానీ ఇంటింటికి తిరిగి కనీసం ఏమిటి పరిస్థితి అని ఎంక్వైరీ చేసుకొని ఏదన్నా కంప్లైంట్ ఉంటే ఎమ్మటే ఫోన్లో పెట్టినా మనకు సరిపోయేది. ఇప్పుడు కనీసం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితే లేదు. ఇంత దారుణంగా ఈరోజు